మనం కిచెన్లోకి వెళ్దాం. అంటే ముఖ్యంగా మహిళలకు ఎక్కువ కావాల్సింది కిచెన్. అవునండి. సో కిచెన్ డిజైన్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం కిచెన్లో ఉన్నాం. సో కిచెన్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇప్పుడు ఈ కిచెన్ చూసారు అనుకోండి, ఇదంతా కంప్లీట్గా మెటల్ మోడ్యులర్ కిచెనే, ఇంక్లూడింగ్ అంటే లేటెస్ట్ మెకానిజమ్స్, ట్యాండమ్ బాస్కెట్స్, కట్లరీ. ఓకే. ఇక్కడ చూసారనుకోండి స్మాల్ తాలి, ఇలా మొత్తం అంతా యాక్చువల్గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మనం డిజైన్ చేస్తామండి. ఈ మిడిల్లో యూనిట్లో వచ్చేసినాయి అనుకోండి గ్లాస్, ఫ్లూటెడ్ గ్లాస్తో యాక్చువల్గా డిజైన్ చేసాం. ఓకే. సో ఈ గ్లాసెస్ కూడా మేము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. అవునండి. గ్లాసెస్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. ఫ్లూటెడ్ గ్లాసు, ప్లెయిన్ బ్లాక్, ఫ్లూటెడ్ బ్లాక్, అలా రకరకాల డిజైన్స్ ఉంటాయండి. సో కస్టమర్ టేస్ట్ని బట్టి మనం డిజైన్ చేసి చేస్తాం. ఓకే. సో ఇది లాఫ్ట్ యూనిట్ అండి. సేమ్ వుడ్ లాగే ఉంది సార్ మొత్తం చూస్తుంటే. సో ఇది మిడ్వే షెల్ఫ్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏదన్నా హ్యాండీగా ఉండే బాటిల్స్, టీ, కాఫీ పౌడర్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకోండి, ఓకే, కంఫర్టబుల్గా ఉంటుంది యాక్చువల్గా, అంటే యాక్సెస్ ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది క్రోకరీ కమ్ స్టోరేజ్ లాగా వచ్చిందండి. ఇక్కడ సెపరేట్ క్రోకరీ యూనిట్. సో ఈ మొత్తం ఇదంతా కూడా యాక్చువల్గా మీకు డబుల్ లేయర్ వస్తుందండి. షెల్ఫ్స్ కూడా యాక్చువల్గా చాలా స్ట్రెంతీగా ఉండి వెల్డెడ్ స్ట్రక్చర్ వస్తుంది. సో డీఫార్మేషన్ ఏముండదు, చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్గా. ఓకే. సో ఇది కిచెన్. సో ఇక్కడ ఇది సార్, ఇది ఇక్కడ యాక్చువల్గా క్రోకరీ యూనిట్ అని అంటారండి. అక్కడ క్రోకరీ లాగా డిజైన్ చేస్తాం. ఇది క్రోకరీ యూనిట్ అయితే మిడిల్ టాప్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా మనం బాటమ్ యూనిట్ ఒకటే పెట్టాము. ఇక్కడ స్టోరేజ్ షెల్ఫ్ లాగా పెట్టాం. దీన్ని డిస్కస్ చేయకపోయినా పర్వాలేదు. ఓకే. సో కిచెన్లో మనం చాలామంది ఏంటంటే ఇంటీరియర్ డిజైన్ వుడ్తో చేయించుకున్నప్పుడు, ఇప్పుడు వాటర్ అది పడ్డప్పుడు కూడా వుడ్ అనేది కొంచెం పాడవుతుంది, కలర్ చేంజ్ అవ్వడం, అంటే మనం ఏదైనా కలర్ యూజ్ చేసినప్పుడు సో వుడ్ పైన ఇంకో మనకి షీట్ వేస్తారు, అంటే మనకు నచ్చిన కలర్ షీట్ వేయడం జరుగుతుంది. సో దానిపైన వాటర్ పడ్డప్పుడు కూడా సో అది ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, పాడవడం జరుగుతుంది ఆ వుడ్ది. బట్ ఇక్కడ మనం నచ్చినది కలర్ మనము చేయించుకోవచ్చు మెటల్లో. సో అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అంటే మనకి ఒకవేళ చెదలు కానీ ఏదైనా పట్టినా కానీ వుడ్కి అయితే ప్రాబ్లం అవుతుంది, బట్ ఈ మెటల్కి అయితే అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఒకసారి చూడండి ఎంత బాగుందో కిచెన్ మొత్తం.